అందరికీ నమస్కారం అండి. ఈ ఎకరం 20 సెంట్లు, ఒక ఎకరా 20 సెంట్లు తాలూకా మ్యాప్ అనేది మీరు చూస్తున్నారండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూస్తున్నారు. ఈ సైట్ వచ్చేసి మీరు చూస్తున్న తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. మీరు చూస్తున్న తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. ఇది మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 32 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ సైట్ అనేది మండల కేంద్రానికి కేవలం 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 32 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్డుకి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. మీరు చూస్తున్నారు, మనకి ఎకరా 20 సెంట్ల తాలూకా సైట్ ఏదైతే ఉందో అది మీరు చూస్తున్నారండి. తార్ రోడ్ని ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ అయితే చాలా బాగా నాకు నచ్చిందండి. ఎందుకంటే మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అందులో విశాఖపట్నం జిల్లా కేంద్రానికి, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి, అలాగే మండల కేంద్రానికి దగ్గరగా ఉంటుందండి. రేటు కూడా మొత్తం ఎకరా 20 సెంట్లు అండి. ఒక ఎకరం 20 సెంట్లు. మనకి సెంటు ధర వచ్చి 90,000 రూపాయలు చెప్తున్నారండి. ఫైనల్ సెంటు ధర 90,000 రూపాయలు మనకి చెప్పడం జరుగుతుంది. సైట్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి. మనకి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది. రోడ్ ఫేసింగ్ కూడా మనకి బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మీదని దాదాపుగా కొద్ది దూరంలో చెరువు ఉందండి. ఆ చెరువు నీరు అనేది పుష్కలంగా వస్తుంది. మనకి అన్ని పంటలకి కూడా మనకి అనువైన నేలని మనం చెప్పుకోవచ్చు. ఒక మండల కేంద్రానికి దగ్గరగా ఉన్నది కాబట్టి కమర్షియల్ సైట్ కింద మనం తయారు చేసుకోవచ్చండి. మట్టి కప్పేసుకున్నట్లయితే మనకి కమర్షియల్ సైట్ అనేది అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఈశాన్యం వైపు కొద్దిగా పెరిగిందండి. ఈ సైట్కి రోడ్డు వచ్చేసి దక్షిణం వైపు ఉంటుందండి. ఈ సైట్కి రోడ్డు వచ్చేసి దక్షిణం వైపు ఉంటుంది, సిమెంట్ రోడ్డు. మనకి స్టార్టింగ్లో మ్యాప్లో మీరు చూసినట్లయితే ఈశాన్యం వైపు కొద్దిగా పెరిగిందండి. మనకి వాస్తురీత్యా బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల. అలాగే ఎన్ఏడి జంక్షన్ నుండి సుమారుగా 30 గంటలో మనం ఈ సైట్ని చేరుకోవచ్చండి. దాదాపుగా 99% డబుల్ రోడ్లోనే ప్రయాణించవలసి ఉంటుంది. ఈ సైట్కి వచ్చేసి మీరు సాయిల్ అనేది చూడవచ్చు. ఈ టైప్ ఆఫ్ సాయిల్లో మనకి అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయండి. చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అనే మనం చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా మనకి చాలా మంచి వాతావరణమే ఉంటుందండి. అయితే ఈ సైట్కి హైటెన్షన్ వైర్లు అనేవి చాలా దూరంగా ఉన్నాయండి. దగ్గరగా అయితే ఏమీ లేవు. ఒక 2 మడుల తర్వాత ఉన్నాయండి, 2 బిట్ల తర్వాత ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్కి అయితే సంబంధం లేదండి. కాకపోతే మనకు వీడియోలో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ దూరంగా ఉన్నాయండి. మనం జూమ్ చేసి తీయడం వలన మనకు అలా కనిపిస్తుంది. ఇదండి ఈ గట్టు అనేది మనకు హద్దు. మీరు చూస్తున్నారు, ఈ గట్టు అనేది మనకు హద్దు అండి. రోడ్డుకి వెళ్ళే వరకు చెట్టు కనిపిస్తుంది కదండి, చెట్టు రోడ్డు అండి, అది తార్ రోడ్డు. ఇది మనకి హద్దు అని మనం చెప్పుకోవచ్చు. వైర్లు అనేవి చాలా దూరంలో ఉన్నాయండి.
వైర్లు అనేవి మనకి చాలా దూరంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.